రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈ రోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అంటే కేవలం ఏదో పేదల ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు, హైదరాబాద్ నగరం కుప్పగూలినా పర్వాలేదు, ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర, కసి, కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈ రోజు తీసుకొచ్చినాం.